ఇంతవరకు నన్ను పెళ్లి చూపులు చూసి కూడా నన్ను వద్దనుకున్న వాళ్లే చూశాను గాని మొట్టమొదటిసారిగా ఆది సోమ మంగళరెడ్డి నన్ను చూడకుండానే పెళ్లి కొప్పుకున్నాడు. అతని మంచితనం చూస్తుంటేనే అర్థమవుతుంది. హీస్ గ్రేట్. అబ్బా గ్రేట్ ఆడొప్పుకోవాలి కదా. అతని కోసం నేనేమన్నా చెయ్యాలి. వాళ్ళ నాన్నని నడి వీధిలో అవమానించిన ఆ బుత్తిరెడ్డి తలని నా కాబోయే పెర్మిటికి గిఫ్ట్ గా ఇస్తాను. గిఫ్ట్ గా తలకాయ ఇచ్చేస్తావా? నీకంత సీన్ లేదులే. నువ్వేటి ప్రతిదానికి మైండ్ వాయిస్ తో మాట్లాడతావు? కావాలంటే మైక్ వాయిస్ తో మాట్లాడుక. తల్లి, నువ్వు అనవసరంగా ఆవేశపడిపోతున్నావు. నీకు ఆనందం వచ్చిన పట్లేమో, ఆవేశం వచ్చిన పట్లేమో. పెళ్లి కావాల్సిన పిల్లవి, అంత ఆవేశం పనికిరాదు. కొంచెం తగ్గించుకో. నేను ఇక్కడ ఛాలెంజింగ్లతో బతికేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆవేశం చూపించావనుకో, ఆ వచ్చినోడు నీ ఆవేశం చూసి వెళ్ళిపోగలడు. బాగోదు. ఏమంటారా? అదే అంటాను కదా. అలాగే పెళ్ళి అయ్యే వరకే ఆపుకుంటా. ఏంటండి ఇలా తయారైంది? నువ్వు సీరియస్ మోడ్ లో ఉంటే చెయ్యేస్తున్నావు. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చి? మీతో మాట్లాడదామని ఇంటికి వద్దాం అనుకున్నాం, కానీ కుదరట్లేదు. మాట్లాడదామని. పదండి. విషయం ఏంటో చెప్పండి. మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాము. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామండి. అందుకే మీరు సరే అంటే నిశ్చితాంబూలాలు తీసుకుందామండి. చాలా సంతోషం అండి. ఇంట్లో కూడా ఒకసారి మాట్లాడి చెబుతాను. అలాగే మీ మాట కోసం ఎదురు చూస్తుంటామండి. అవును, అసలు నేను అందంగా ఉన్నానా? నాలో ఏం చూసి నచ్చుతాడు? కళ్ళు ఒక్క లుక్ వేస్తే ట్రాక్లో పడాల్సిందే. ముక్కు యావరేజ్, పర్లే, కవర్ చేయొచ్చు. పెదాలు నాకే ముద్దొస్తున్నాయి. బుగ్గలు కూడా పర్లా, మన వైపు నుంచి ఓకే. చూద్దాం వీడేం చేస్తాడో. చూస్తుంటే నా అందం నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. అయిపోయావరా శంకర్? ప్రవళిక. నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారి అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట. మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టమండి. ఎన్నో నోములు వస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారి అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట. మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టమండి. ఎన్నో నోములు వస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ప్రవళిక, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్నగారు? ఈ పాలలాగా ప్రవళిక ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఏంటో. ఏం చూసినా ఏం చేసినా తనే గుర్తొస్తుంది.
మనసంతా తనే నిండి ఉంది. మరి ఆమె మనసులో ఏముందో ఏమో. అయినా ఇలా కాదు గాని నేరుగా అమ్మాయిని కలవడమే బెటర్. చాలా బెటర్. బకెట్ పడుకుని 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం, టిఫిన్ ప్లేట్లు తినడం తప్పితే అమ్మాయిని ప్రేమలో పడేసే టాలెంట్ లేని ముద్దపాపలు ఉన్నారా మీరు? ఏంట్రా తిడుతున్నావు? నువ్వేదో ఫ్రీగా వంట చేసినట్టు ఫోజెందుకురా? అయినా నేను ప్రేమలో పడ్డ తర్వాత నీ పెత్తనం చాలా ఎక్కువైంది. ఇంతకీ ఏమంటావు? ఏంటంటాను? రివర్స్ అయితే సంగతి ఏంటి అని అంటాను. కరెక్టే. రమ్య ఉందిగా, తనతో ట్రై చేద్దాం. మంచిదే గానీ జాగ్రత్త, దాన్ని తగిలించుకోగలవు చూసుకో. ఎంత పని చేసావు. నువ్వు అడగరా? నువ్వు చెప్పనా? నువ్వు చెప్పరా? నువ్వే చెప్పనా? నువ్వు అడుగు. నువ్వే అడగనా? నేను చెప్తా. కనీసం కడ్డాయరన్నా మార్చుకుంటామన్నా అని చెప్పాలనుకుంటున్నారు కదా అన్నా. ఈ విషయం నీకు ఎట్టా తెలుసన్నా? నాది సేమ్ ప్రాబ్లం. కానీ ఈ విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆ ఉత్తిరెడ్డిగాడు దొరకాలా, ఆడి తల తెగాల, నాన్న బట్టలు వేసుకోవాలా, అప్పుడు మనం బట్టలు మార్చుకోవాలా. ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఆ ఉత్తిరెడ్డిగాడు చావాలా. పదండి వెళ్ళి ఆ ఉత్తిరెడ్డిగాడిని వెతుకుతాం. ఈడు గురి పెట్టి నిద్రపోతూనే ఉంటాడు, ఆడు గుడ్లాప్ నుంచి ఫోటోను చూస్తూనే ఉంటాడు. ఈడాడు ప్రేమనాడు తేల్చడు, ఇటు ముంచడు. ఈడెప్పుడు ఇంతే, ఈడు మారడు. అమ్మో నా సెలసుందరి కల్లోకి వస్తుంది, వెంటనే పడుకోవాలి. హే హా ఎలా ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, కళ్ళకు కాంతి రేఖల గుండెలు భోగి మంటల గుబులే పెంచి దిగులే తీర్చి ఒంటరిగా వదిలేస్తే ఎలా? ఒంటరిగా నన్ను వదిలేస్తే ఎలా? ఓ ఎలా 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 కనపడవు కంటికి, కవ్విస్తూ ఉంటావు, బదులియవు మాటకి, సందళ్ళే చేస్తావు. నీ వలపే కోరగా ఊహల్లోకొస్తావు, నీ స్పర్శే ఆశగా చిరుగాలై చుడతావు. జాడి లేకున్నా పాదం నడుపుతావు, నీడై రాకున్నా హృదయం కదుపుతావు. ఎలా ఎలా మోహాల భారమే మోయడం ఎలా? ఎలా ఎలా విరహాల జ్వాలలో వేగడం ఎలా? ఎలా 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 ఎలా
ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే ప్రేమించే మనిషికి నమ్మకమే తన బలం ప్రేమల్లో మునిగితే ప్రేమేలే ఆయుధం జగములే సాక్షిగా ఈ ప్రేమే శాశ్వతం చరిత్రకే గుర్తుగా ఇది చెరగని అక్షరం స్నేహం కాదన్నా చలించని సంకల్పం బంధం కలిసాక బతుకంతా సంతోషం ఎలా ఎలా ఇంతటి అదృష్టం చేర్చడం ఎలా 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 చుట్టూ కంచెలనే పెంచడం ఎలా ఇది 39వ చెప్తున్నాను. ఆ ఉత్తిరెడ్డి గారు దొరకాల ఆడి తల తెగాల అప్పుడు నువ్వు బట్టలు వేసుకోవాలా ఇవన్నీ ఒకటేసారి జరగాల ఏక నువ్వు చెప్పేది వస్తే ఆడితో వస్తా లేకపోతే మళ్ళీ ఏదెత్తా నువ్వు ఆ కండి వెప్పుకో ఆ చేయించు సతీష్ ఏంట్రా ఈరోజు ఆదివారం హైదరాబాద్ అంతా చూద్దాం అనుకున్నాం కదా. అందం హైదరాబాద్ చూస్తేనే దక్కుతుందని నేను భావించట్లేదు. ఈ గిటార్ చూడు వాయిస్తుంటే అందం దానంతటదే వినబడిపోతుంది. సో ఎక్కడో దొరుకుతుందని అందాన్ని వెతికి పట్టుకోలేం. ఇక్కడే ఈ పెంట్ హౌస్లోనే అందాన్ని దొరకపుచ్చుకోవచ్చు. ఏమోరా నాకు చాలా బోరుగా ఉంది, నేను వెళ్ళొస్తా. వెళ్ళిరా. ఏం వాయిస్తున్నారు సార్? వాడు ఒక లవ్ డ్యూయట్ పాడుకోవడం ఉంది సార్. వీడి డ్యూయట్ కోసమా నేను వాయిస్తున్నది? ప్రవళిక ఎంట్రీ కోసం. ప్రవళిక ఎక్కడ? మళ్ళీ రావా? మరీ ఎక్కువ ఆలోచించకండి, గిటార్ చెడిపోగలదు. ఏంట్రా నీ వాగుడు? దవ్వడం వాసిపోద్ది, నన్ను ఫ్రీగా వదిలే. అదే మరి పట్టుకుని నిలబడుతున్నాం. టేటో చూస్తాడు తప్పితే మనల్ని చూడడు. వీడేనా? వీడికి ఇంకా పెళ్లి కాలేదు. చూసావా, అది వాడి రేంజ్. నిజమన్నా చూడలేదు.